మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడి రీసెంట్ కేసెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ బెంగళూరులో అతుల్ సుభాష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ సూసైడ్కి గల కారణాలు ఏంటంటారు? ఇందులో వైఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉందని విన్నాను. అసలు ఈ కేసు పూర్వపరాలు ఏంటండి? అసలు మామూలుగా మన ఈ పర్టికులర్ కేసు కన్నా జనరలైజ్గా చూసుకుంటే ఉమెన్కి ఇచ్చిన కొన్ని సెక్షన్స్, కొన్ని ప్రొటెక్షన్స్ వల్ల భర్తలు యాక్చువల్గా చాలా సఫర్కి గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఒక 5 to 7 years బ్యాక్ వన్ ఆఫ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా సూసైడ్ చేసుకున్నారు. రీసెంట్గా నాంపల్లిలో వన్ ఆఫ్ ద జడ్జి కూడా సూసైడ్ చేసుకున్నారు భార్య విషయంలో. అండ్ మా అమ్మ భార్య ఈ పంచాయతీ మధ్యలో నలిగిపోతున్నారు యాక్చువల్గా. సరే, ఈ లీగల్ ఎయిడ్స్ ఇంతలా సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు భర్తలకి అంటే మగవాళ్ళకి ఎలాంటి చట్టాలు లేవంటారు అసలు? నిజంగా యాక్చువల్గా దీనికి మగవాళ్ళకి కూడా ప్రొటెక్షన్ చట్టాలు రావాలండి. ఉమెన్ డామినెన్స్ లేదు కాబట్టి సరిపోయింది. బట్ ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైతే ఉమెన్కి కొన్ని చట్టాలు వచ్చి వాళ్ళ డామినెన్స్ పెరిగాక వాళ్ళ డామినెన్స్ అనేది పెరిగి భర్తల యొక్క డామినెన్స్ అనేది చాలా తగ్గింది యాక్చువల్గా. సో వాళ్ళను చట్టాలు మిస్యూటిలైజ్ చేసుకునే వాళ్ళ కోసము ఎస్పెషల్లీ మెన్కి, భర్తలకు ఒక సపరేట్ చట్టం అనేది కూడా రావాల్సిన ఆవశ్యకత, అవసరము, సమయం కూడా వచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది భర్తలు అటు తల్లి బాధ భరించలేక, అంటే తల్లి యొక్క కోరికలను తీర్చలేక, తల్లి యొక్క కోరికలు అంటే ఏంటిది, మా భార్య మీద పెత్తనం చెలాయించరా, అది నీ పెళ్ళాం రా, నువ్వు చెప్పినట్టు నాలురా, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలరా, నిల్చోమంటే నిల్చోవాలరా అని అక్కడ భర్త భార్య నుంచి ఇంకో మీ అమ్మ ఇట్లా చేసింది, అత్త ఇట్లా చేసింది, నాకు తిండి పెట్టలే అని ఆమె భర్త ఏం చేసింది, మొగుడిని కట్ చేయాల్సిన దగ్గర కట్ చేస్తుంది. అంటే ఇక్కడ దూరం పెట్టాల్సింది అక్కడ దూరం పెడుతుంది. అప్పుడు భర్త అనే పెళ్లి చేసుకున్న మగవాడు యాక్చువల్ ఆ భార్య దగ్గర కాపురం చేయలేక, అమ్మను ఎదిరించలేక, ఆ తీవ్రత లోపల యాక్చువల్గా నలిగిపోతారు. యాక్చువల్గా ఈ భర్తలని నలిగిపోతారు. వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఇవి భరించలేకనే ఈ సూసైడ్స్, ఇవన్నీ కూడా సూసైడ్స్ ఇట్లా ఇవి ఇద్దరి మధ్యలో నడువున నారీ ఇక్కడ మొత్తం ఎటువైపు జస్టిస్ చెప్పలేరు. నేను కన్న తల్లి పెంచింది 30 సంవత్సరాలు, నెక్స్ట్ నువ్వు 30 సంవత్సరాలు ఉండాల్సింతో నీ తోడు భార్య. సో ఇక్కడ సతమతం అయిపోయి ఏ విధంగా అయితే దీనికి డెఫినెట్గా కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది కూడా ఉండాలి. భర్తలకు ఒక చట్టం అనేది కూడా త్వరగాన రూపుదాల్చాలి యాక్చువల్గా. సరే, అంతేకాకుండా నేను ఒక సందర్భం గురించి చెప్తాను. ఏంటంటే సార్, భర్త తాగి వస్తే గృహహింస చట్టమేనది, అంటే గృహహింస చట్టం కింద ఫైల్ చేయొచ్చా? రీసెంట్గా నేను ఒక వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఒక భార్య భర్త పదే పదే తాగి వస్తున్నాడని చెప్పి గృహహింస కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అదే అంటున్నాండి, అది ఏ మనిషి అయినా తను తాగితే మా తాగినోడు మొత్తం చెడ్డోడేం కాదు. నీ ఆనందం కోసం తాగు, బట్ ఆనందం వల్ల అది నువ్వు అవతలోనికి ఎఫెక్ట్ అయ్యింది, మామూలుగా అవతల వాళ్ళే రైట్స్, అది భార్యైనా కావచ్చు, ఇంటి పక్కడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, రైట్స్ ఎఫెక్ట్ అయితే గృహహింస కాదు ఇంకే చట్టమైనా వస్తుంది ముందుకి. ప్రజెంట్ మగాళ్ళకి చట్టాలు లేవన్నారు. అండ్ భార్య నిజంగా వేధింపులు గురి చేస్తుంటే మగాళ్ళు ఏం చేయాలంటారు ఇలాంటి సందర్భంలో? అసలు డెఫినెట్గా ఇప్పుడు మగవాళ్ళు ఇలాంటి సందర్భంలో నన్ను అడిగితే మామూలుగా భార్యలు ఒకవేళ నిజంగా వేధిస్తుంది అంటే భార్యలకు కూడా మగవాళ్ళు చట్టం లోపల వాళ్ళకు లుసుగులు అంటే రైట్స్ లేకున్నా సరే వాళ్ళు కట్ చేయాల్సిన దగ్గర వాళ్ళను కూడా అంటే వాళ్ళకు ఒక బుద్ధి చెప్పే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఆ బుద్ధి ఏ విధంగా చెప్తారు అంటే మామూలుగా వాళ్ళకు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం వల్ల కానీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే రిటర్న్గా కూడా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అనేది అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. DVC డొమెస్టిక్ వైలెన్స్, నిజంగా భార్య భర్తను వేధిస్తుంది అంటే డొమెస్టిక్ వైలెన్స్ నాట్ ఓన్లీ బై ఉమెన్, మెన్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఆ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ లాస్, అది కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో మెన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే దాన్ని కన్సిడర్ చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ సార్, ఇప్పుడు ఈ భార్య చేసిన పనికి ఇక్కడ చూసుకుంటే భర్త తప్పు లేకుండానే తప్పుడు కేసులు పెట్టడం జరిగింది, ఈమెపై ఎలాంటి యాక్షన్లు తీసుకోవచ్చు అంటారు? తప్పుడు కేసులు పెడితే డెఫినెట్లీ ఏ కేసు అయినా నువ్వు నిర్దోషి అని ప్రూవ్ అయినప్పుడు నువ్వు రిటర్న్గా కూడా వాళ్ళకు ఒక డిఫమేషన్ కేసు అనేది గిఫ్ట్ ఇవ్వచ్చు యాక్చువల్గా. ఇప్పుడు సార్, భార్య భర్త ఇద్దరు
నిర్ణయం ప్రకారమే కోర్టు తీర్పునిచ్చింది అనుకుందాం, విడాకులు తీసుకున్నారు అనుకుందాం, కోర్టు ఎంత సమయం ఇస్తుంది భార్యకి భరణం చెల్లించడానికి? అది డిపెండ్స్ అపాన్ ద జడ్జిమెంట్ అండి. మామూలుగా భర్త యొక్క జీతం ఎంత, భర్త యొక్క ఆస్తులు ఎంత, వాళ్ళ యొక్క స్థితిగతులు బట్టి కోర్టు కొంచెం టైం అనేది ఇస్తుంది. మినిమం ఒకటే రోజులో 2 ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేయమని ఇవ్వదు. వాళ్ళ యొక్క ఇద్దరు ఆర్థిక పరిస్థితులు బట్టి కోర్టు కొంచెం టైం ఇస్తుంది. ఆ టైం లోపల చెల్లించకపోతే మళ్ళీ భార్య ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అనే ఒక పిటిషన్ ఉంటుంది, ఈపీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ కేసు అనేది కొత్త కేసు వేసుకుంటే అప్పుడు భర్త తీసుకుపోయి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశము అయిన అవసరం కూడా ఉంది. ఓకే సార్, ఇలాంటి సమయంలోని ఈ కోర్టు ఈ భరణం అనేది తీర్పు ఇచ్చిన తర్వాత, భరణం చెల్లించాలి అని తీర్పు ఒక సమయం ఇచ్చిన తర్వాత పోలీసులు పెద్దల సెటిల్మెంట్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు మధ్యలో? ఒకసారి నేను ఏమంటున్నంటే పోలీసులు కానీ పెద్దల సెటిల్మెంట్ కానీ ఇంకే వగేరా కోర్టు మెట్లు ఎక్కనంత వరకే. ఒకసారి కోర్టు మెట్లు ఎక్కినాక ఈ సెటిల్మెంట్స్ అనేవి పనికిరావు. కోర్టు ఏదైనా కోర్టు కేసు వెళ్తే అది కంపల్సరీ లోక్ అదాలత్ మాత్రమే క్లోజ్ కావాలి. సెటిల్మెంట్ అంటే నథింగ్ బట్ అది కోర్టు మెట్లు ఎక్కనంత వరకే. ఇప్పుడు సపోజ్ మా మోహన్ బాబు కేసు చూసుకోండి, అది ఫ్యామిలీ పంచాయతీ, అది కోర్టు మెట్లు ఎక్కనంత వరకే ఈ పెద్దల పంచాయతీ కానీ వాటర్ ఇట్ మే. ఒకసారి కోర్టు మెట్లు ఎక్కినాక అఫీషియల్గా త్రూ ప్రాసెస్ లోక్ అదాలత్ ద్వారానే క్లోజ్ చేసుకోవాలి. కోర్టు భర్తకి భరణం చెల్లించమని ఇంత సమయం డ్యూ ఇచ్చిన తర్వాత ఆ సమయంలో కానీ చెల్లించలేకపోతే భార్య 498 DVC ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేయొచ్చు అంటారా? అది కంప్లైంట్ నిజంగా అది వర్తిస్తుందా, చెల్లుతుందంటారా? 498A జ్యూరిస్డిక్షన్ వేరు, డొమెస్టిక్ వైలెన్స్ జ్యూరిస్డిక్షన్ వేరు, మెయింటెనెన్స్ కేసు వేరు. మెయింటెనెన్స్ కేసులో భర్తకు డివోర్స్ కేసు వేరు. భరణానికి 498Aకి DVCకి సంబంధం లేదండి. నీకు భరణం అనుకున్నట్టు నీకు రాకపోతే నువ్వు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ద్వారా మళ్ళీ కోర్టులో ఇంకొక పిటిషన్ వేయచ్చు. కానీ డబ్బులు వేయట్లేదని 498 ఆ సివిల్ ఇష్యూ. ఇది 498 క్రిమినల్ ఇష్యూ, DVC కూడా క్వాజీ క్రిమినల్ ఇష్యూ. ఆ సివిల్ ఇష్యూకి క్రిమినల్ ఇష్యూకి సంబంధం లేదు. అవి పెట్టిన డ్యూ కోర్స్ ఆఫ్ టైం కొట్టివేయబడతాయి. ఇప్పుడు భార్య బాధితులకి మొత్తం మీద ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా? భార్య బాధితులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఇలాంటి ఏదైనా ఆలోచనలు వస్తే ఒక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీకు ఎలా మీ భార్య మీ మీద పెట్టే ఫేక్ కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే కౌన్సిలింగ్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకుంటే మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.